సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ది లాస్ట్ లీఫ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ కథని రచించిన వారు ఓ హెన్రీ. తెలుగు స్వేచ్ఛానువాదం శ్రీరాగి. ఇప్పుడు ఈ కథ వినండి. ఆఖరి పత్రము. వాషింగ్టన్ స్క్వేర్కు పడమరగా ఉన్న ఓ చిన్న జిల్లాలో గ్రీన్విచ్ గ్రామంలో వీధులు చాలా అడ్డదిడ్డంగా ఉంటాయి. వీధులు చిన్న చిన్న గుందులుగా చాలా చోట్ల చీలినాయి. ఒకే వీధిలో అడ్డదారులు 1-2 చోట్ల ఉంటాయి. ఒకే వీధిని మీరు వెళితే మీరు తిరిగి వెనక్కు వస్తారు ఇంకో దారిలో. ఈ సంగతి ఒక కళాకారుడు కనిపెట్టాడు. అద్దె తక్కువని కళాకారులు చాలామంది వచ్చి ఈ గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నారు. దానినే ఇప్పుడు కాలనీ అని పిలుచుకుంటున్నారు. ఇటుకలతో కట్టిన ఒక 3 అంతస్తుల భవనం ఆఖరి అంతస్తులు స్యూ మరియు ఝాన్సీ అనే కళాకారులు తమ స్టూడియోని పెట్టుకున్నారు. ఒకళ్ళు మెయిన్ నుంచి, మరొకరు కాలిఫోర్నియా నుంచి వచ్చారు. వాళ్ళు డెత్మోనికో అనే హోటల్లో కలుసుకున్నారు. తమ ఆహారపు రుచులు, కళలు ఒకటే అని గుర్తించడంతో వాళ్ళిద్దరూ కలిసి ఆర్ట్ స్టూడియో పెట్టుకున్నారు. మే నెలలో. నవంబర్ మాసంలో అక్కడ చలి విపరీతంగా ఉంది. మంచు బాగా కురుస్తున్నది. ఎంతోమంది న్యూమోనియో వ్యాధికి గురయ్యారు. కానీ వీధులు చాలా ఇరుకుగా ఉన్న ప్రాంతంలోనూ, పుష్పములు లేకుండా చెట్లు ఎక్కువగా పెరిగి ఉన్న ప్రాంతంలోనూ ఈ వ్యాధి అంత త్వరగా వ్యాపించలేదు. కానీ ఝాన్సీని ఈ రోగం త్వరగా వశం చేసుకుంది. ఆమె తన ఇనుప మంచం మీద లేవలేక పడుకునే ఉంటున్నది. ఆమె ఎప్పుడూ పక్కనే ఉన్న ఇటుకురాళ్లతో కట్టిన ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి డచ్ కిటికీ అద్దాల గుండా చూస్తూ ఉంటుంది. ఓ రోజు ఉదయం చాలా బిజీగా ఉండే డాక్టర్ శివును పక్కకు పిలిచి మాట్లాడాడు. అతడు థర్మామీటర్తో జ్వరం చూస్తున్నాడు. థర్మామీటర్ విదిలిస్తూ అతడు అన్నాడు, 10 అవకాశాలలో ఆమెకు ఒక్క అవకాశమే ఉంది. కానీ ఆ అవకాశంతోనే ఆమెకు బ్రతకాలని ఉంది. కానీ ఆమె కోసం వైద్య గ్రంథాలలో చూసి వాడిన మందులన్నీ వ్యర్థమవుతున్నాయి. ఆమె మనసులో ఏమైనా కోరిక ఉందా? ఆమె ఆమె నేపుల్స్ అఖాతాన్ని చిత్రించాలని అనుకుంటున్నది. స్యూ అన్నది. చిత్రించటమా? బేష్. ఆమె తన ప్రేమికుని గురించి ఆలోచిస్తున్నదేమో చెప్పండి, డాక్టర్ అన్నాడు. ప్రేమికుడా? స్యూ అన్నది. ఆమె ప్రేమించ తగిన వాళ్ళెవరూ ఇంతవరకు రాలేదు. లేదు, అటువంటి ప్రేమ విషయాలు ఆమె మనసులో చోటు చేసుకోలేవు. మంచిది. అలా అయితే అదంతా ఆమె నీరసమే కావచ్చు. వైద్యశాస్త్రంలో ఉన్నదంతా నేను చెయ్యగలను. కానీ రోగి తన అంత్యక్రియలలో ఎన్ని వాహనాలు పాల్గొంటాయి అని లెక్క పెడుతూ కూర్చుంటే అటువంటి వాళ్లకు మందులు సగమే పనిచేస్తాయి. ఈ చలికాలంలో వాడే జాకెట్లను గురించి ఆమె ఒక ప్రశ్న వేయగలిగినట్లయితే 10ంట ఒక అవకాశమునకు బదులుగా ఆమె బ్రతకటానికి 5ంటిలో ఒక అవకాశం ఉంటుందని నేను చెప్పగలను అన్నాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళిన తర్వాత ఆమె తన డ్రాయింగ్ బోర్డుతో ఝాన్సీ గదిలోకి గర్వంగా నడుస్తూ వెళ్ళింది. ఆమె నోటితో ఏదో పాట పాడుతున్నది. గదిలో ఝాన్సీ కిటికీ వంక తన ముఖం తిప్పి పక్కగుడ్డలు కప్పుకుని పడుకుని ఉన్నది. ఆమె నిద్రపోతున్నదనుకున్న సూ తన వేలపాట ఆపింది. తన డ్రాయింగ్ బోర్డును సరిగా ఉంచుకుని ఒక పత్రికకు బొమ్మను చిత్రించటం మొదలుపెట్టింది. యువ రచయితలు పత్రికలకు కథలు వ్రాసి సాహిత్యంలో కృషి చేస్తుంటే యువ కళాకారులు ఆ కథలకు తగిన చిత్రాలను చిత్రించి కళలో తమ పేరును నిలబెట్టుకో చూస్తారు. ఆమె గుర్రం మీద స్వారీ చేస్తున్న కథానాయకుని స్కెచ్ గీస్తున్నది.
అతడు ఆవుల మందలను కాచే పిల్లవాడు. ఆమెకు ఒక చిన్న శబ్దం అనేకసార్లు వినిపించింది. ఝాన్సీ కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. ఆమె కిటికీలోంచి చూస్తూ అంకెలను అవరోహణ క్రమంలో లెక్కిస్తున్నది. 12 ఆమె అన్నది. కొంచెం సేపు తర్వాత 11, మరి కాసేపటికి 10, తర్వాత 9, తర్వాత 8, 7 కలిపి ఒకేసారి లెక్కపెట్టింది. స్యూ కిటికీలో నుంచి తన పరిశోధన దృష్టితో చూసింది. లెక్క పెట్టడానికి అక్కడేమున్నాయి? 40 అడుగుల దూరంలో ఉన్న ఇటుకలతో కట్టబడిన ఓ ఇంటి పక్కన ఖాళీ స్థలము. ఇటుక గోడ మీద సగం వరకు పెరిగిన ఓ ద్రాక్ష తీగల చెట్టు. ఆ చెట్టు చాలా కాలము క్రిందట నాటినది. దాని వేళ్లు కృషించిపోతూ పతనావస్థలో ఉన్నాయి. ఆ వసంతకాలంలో వీచే చలిగాలికి ఆ చెట్ల ఆకులన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతూ మ్రోడు కొమ్మలు మాత్రం శిథిలావస్థలో ఉన్న ఇటుకరాళ్లను కరుచుకుని ఉన్నాయి. స్నేహితురాలా, అక్కడేమి ఉంది? అడిగింది స్యూ. 6 అన్నది ఝాన్సీ విని వినపడని గొంతుతో. అవి ఇప్పుడు చాలా త్వరగా రాలిపోతున్నాయి. 3 రోజుల క్రిందట ఆ కొమ్మలకు దాదాపు 100 ఆకులున్నాయి. అవి లెక్క పెట్టడం నాకు తలనొప్పి అయ్యింది. కానీ ఇప్పుడు తేలికయింది. అదిగో ఇంకొకటి రాలిపోయింది. ఇప్పుడక్కడ 5 ఉన్నాయి. 5? ఏమిటవి? నాకు చెప్పవు? శివ్ అడిగింది. ఆకులు. అదిగో ఆ ద్రాక్ష తీగ మీద ఆఖరి ఆకు రాలిపోతే నేను కూడా నిష్క్రమిస్తాను. ఆ సంగతి 3 రోజుల నుంచి నాకు తెలుసు. డాక్టర్ గారు నీకు ఆ సంగతి చెప్పలేదా? అలాంటి నిరర్థకమైన విషయాలు నేనెప్పుడూ వినలేదు. నీకు ఆ ద్రాక్ష చెట్టు అంటే చాలా ఇష్టము. అలా మూర్ఖంగా మాట్లాడొద్దు. ఈ ఉదయం డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? నీవు త్వరలోనే కోలుకునే అవకాశముందని చెప్పాడు. 10లో ఒక అవకాశముందన్నాడు. అది చాలా గొప్ప సంగతే. ఈ న్యూయార్క్ మహానగరంలో రోడ్డు మీద కారులో పోతున్నా, కాలిపాట మీద నడుస్తున్నా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు 10లో ఒక వంతు ప్రమాదం అంటే చాలా తక్కువన్నమాట. ఇప్పుడేదన్నా కొంచెం ఆహారం తీసుకో, నన్ను చిత్రించుకోనియ్యి. ఆ చిత్రాన్ని ఎడిటర్కిస్తే బాగా డబ్బులు వస్తాయి. దానితో జబ్బుతో ఉన్న నా బిడ్డ ఝాన్సీకి ద్రాక్ష సారాయి కొంటాను. తన దృష్టిని కిటికీ బయట కేంద్రీకరిస్తూ ఝాన్సీ అన్నది. నీవు నా కోసం ఇంకా ఏ సారాయి కొనక్కర్లేదు. ఇదిగో 4వ ఆకు రాలిపోయింది. లేదు, నాకేమీ ఆహారం అవసరం లేదు. ఇంకా 4 ఆకులే మిగిలినాయి. చీకటి పడే లోపల ఆఖరి పత్రం కూడా రాలాలని కోరుకుంటున్నాను. అప్పుడు నేను కూడా నిష్క్రమిస్తాను. ఓ నా ప్రియమైన ఝాన్సీ, స్యూ ఆమె మీదకు వంగుతూ అంది. నేను నా పని పూర్తి చేసుకునేదాకా కిటికీలో నుంచి బయటకు చూడకుండా కళ్ళు మూసుకుని కూర్చుంటావా? రేపటికల్లా ఆ చిత్రాలను నేను అప్పగించాలి. నాకు అందుకు వెలుతురు కావాలి. లేకపోతే షేడ్ను క్రిందికి లాగుతాను. వేరే గదిలో నీవు చిత్రించుకోలేవా? కోపంగా అడిగింది ఝాన్సీ. నేను నిన్ను వదిలి వెళ్ళలేను, స్యూ అన్నది. పైగా నీవు ఆ వ్యర్థమైన తీగ వంక చూడటం నాకిష్టం లేదు. నీ పని పూర్తి కాగానే చెప్పు. కళ్ళు మూసుకుని ఒక పడిపోయిన శిలా విగ్రహంలాగా పాలిపోయిన శరీరంతో ప్రక్క మీద పడుకుంటూ అంది. నేను ఆ ఆఖరి పత్రం రాలిపోవటం చూడాలనుకుంటున్నాను. నేను దానికోసం కాచుకుని అలసిపోయాను. ఆలోచిస్తూ అలసిపోయాను. అన్ని వస్తువుల మీద నా భ్రమ వదులుకోవాలనుకుంటున్నాను. ఈ దౌర్భాగ్యపు అలసిపోయిన ఆకులాగా ఈ ప్రపంచంలో నుంచి అనంతంలోకి ప్రయాణమైపోవాలనుకుంటున్నాను. నిద్రపోవటానికి ప్రయత్నించు, స్యూ అన్నది. ఆ గనిలో పనిచేసే పవిత్ర కార్మికునికి మోడల్గా ఉండటానికి నేను బెహ్రమాన్ను పిలవటానికి కిందకు వెళుతున్నాను.
నేను ఒక్క నిమిషంలో తిరిగి వస్తాను. నేను వచ్చేదాకా మంచం నుంచి కదలవద్దు. వాళ్ళున్న మేడ క్రింద అంతస్తులో చిత్రకారుడు బెహ్రమాన్ నివసిస్తున్నాడు. అతనికి 60 పైనే వయసుంటుంది. అతని గెడ్డానికున్న ఉంగరాల జుట్టు క్రిందికి వేలాడుతూ ఉంటుంది. అది సగము మనిషి, సగము మేక ఆకారం ఉన్న దేవుని గెడ్డంలా చిన్న దెయ్యపు శరీరం మీద వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. బెహ్రమాన్ చిత్రకళలో రాణించలేకపోయాడు. 40 సంవత్సరాలు శ్రమించిన చిత్రలేఖన రంగంలో ఏమాత్రమూ పేరు తెచ్చుకోలేకపోయాడు. వృత్తిగా జీవించే మోడల్స్ని పెట్టుకోలేని వాళ్ళు అతనిని మోడల్గా పెట్టుకుని కొద్దిగా ప్రతిఫలం ముట్టచెపుతూ ఉంటారు. గొప్ప కళాఖండం చిత్రించాలని అతని ఆశయం. కానీ ఇంకా దానిని అతడు ప్రారంభించనే లేదు. చాలా సంవత్సరాలు అతను చిత్రాలు గీయలేదు. అప్పుడప్పుడు వ్యాపార ప్రకటనలకు అసహ్యకరమైన చిత్రాలు తప్ప. అతడు బాగా త్రాగుతాడు. కానీ రాబోయే తన అద్భుత కళాఖండాన్ని గూర్చి మాట్లాడతాడు. ఆ విషయం వదిలేస్తే అతను భయంకరమైన చిన్న వృద్ధుడు. ఇతరుల మెత్తదనాన్ని అతడు ఎగతాళి చేశాడు. పై అంతస్తులో ఉన్న 2 చిత్రకారిణులకు తనను అంగరక్షకునిగా భావించుకుంటాడు. స్యూ క్రిందికి వచ్చి బాగా వాసన కొడుతూ ఏకాంతంగా తన ఏకాంతపు గదిలో కూర్చున్న బెహ్రమాన్ను చూసింది. గదిలో ఒక మూలగా ఎత్తుగా ఉన్న ఓ స్టూల్ మీద ఖాళీ క్యాన్వాస్ గుడ్డ ఉన్నది. ఆ చిత్రకారుని చేతిలో అద్భుత కళాఖండము చిత్రింపబడటానికి ఆ క్యాన్వాస్ గుడ్డ 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది. అలాగే అతనికి స్యూ ఝాన్సీ యొక్క మూర్ఖమైన ఊహన గురించి చెప్పింది. ఆ ద్రాక్ష తీగకున్న ఆకులాగా తాను కూడా తేలికగా బలహీనంగా ఉన్నానని ఆమె అనుకుంటున్నది. ఆ ఆకు ఈ లోకం నుండి అదృశ్యమైనప్పుడు తాను కూడా అనంతంలో కలిసిపోతానని ఆమె అనుకుంటున్నట్లు స్యూ చెప్పింది. ముసలి బెహ్రమాన్ ఎరిపెక్కిన తన కళ్ళను తిప్పుతూ ఝాన్సీ యొక్క మూర్ఖపు ఊహను గట్టిగా అసహ్యించుకున్నాడు. ఏమిటి? అతడు పెద్దగా అన్నాడు. ఓ ద్రాక్ష తీగ ఆకు రాలిపోయినంత మాత్రాన తాను కూడా చనిపోతానని అనుకునే మూర్ఖులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా? మీకు ఆ దౌర్భాగ్యుడైన గని పనివాని చిత్రానికి మోడల్గా నేను రాను. ఆమె ఒక ప్రక్క బాధపడుతుంటే ఇటువంటి వెధవ పనుల్లో మీరెందుకు తల దూరుస్తారు? అమాయకురాలైన ఝాన్సీని బాధ పెట్టకండి. ఆమె చాలా జబ్బుతో నీరసంగా ఉంది, స్యూ అన్నది. ఆ జ్వరం ఆమెను ఈ అనవసరపు విషయాలలో ఎక్కువ శ్రద్ధను చూపించేటట్లు చేసి వదిలింది. ఆ జ్వరం ఆమెలో అన్ని విపరీతమైన ఊహలను ప్రవేశపెట్టింది. బెహ్రమాన్ గారు, మంచిది, మీరు నా చిత్రం కోసం మోడల్గా రాదలుచుకోకపోతే పోనీలేండి. కానీ మాటిమాటికి అభిప్రాయం మార్చుకునే పిరికివానిగా మిమ్మల్ని నేను భావిస్తున్నాను. మీరు ఒక పూర్తి స్త్రీలాగా మాట్లాడుతున్నారు. బెహ్రమాను అరిచాడు. నేను మోడల్గా ఉండనని ఎప్పుడు చెప్పాను? పదండి, ఇప్పుడే మీతో వస్తాను. అరగంట నుంచి సిద్ధంగా ఉన్నానని చెప్పటానికి మీకోసం చూస్తున్నాను. మంచిది. ఇంకా జబ్బుతో ఉన్న మిస్ ఝాన్సీ పట్ల అసహ్యం చూపదగిన సమయం కాదిది. ఏదో ఒక రోజున నేను ఒక గొప్ప కళాఖండము చిత్రిస్తాను. అప్పుడు మనమంతా కలిసి ఈ లోకంలో నుంచి తప్పుకోవచ్చు. మంచిది, అంతే కదూ? వాళ్ళు మేడ మీదకి వెళ్ళేటప్పటికీ ఝాన్సీ నిద్రపోతున్నది. కిటికీ అద్దం మీది షేడును ఆమె క్రిందికి లాగి బెహ్రమాన్ను పక్క గదిలోకి రమ్మనమని సంజ్ఞ చేసింది. అక్కడ కిటికీలోంచి ఆ ద్రాక్ష తీగ కొమ్మల వంక తొంగి చూశారు. మాట్లాడకుండా ఒక్క నిమిషం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మంచుతో కూడిన చల్లటి వాన ఎడ తెగకుండా కురుస్తున్నది. తన పాత నీలపు చొక్కాతో బెహ్రమాన్ పైకి తిప్పిన ఒక ఇత్తడి బిందె మీద గనిలో పనిచేసే మంచి హృదయం గల పనివానిలాగా కూర్చున్నాడు. మరునాటి ఉదయము ఓ గంట నిద్రపోయి లేచింది స్యూ. బాగా తెరుచుకున్న బద్ధకపు కళ్ళతో ఝాన్సీ కిటికీ మీద క్రిందకు లాగబడిన ఆకుపచ్చని షేడ్ వంక దీర్ఘంగా చూస్తున్నది. ఆ షేడ్ పైకి ఎత్తు,
నేను బయటికి చూడాలి అన్నదామె రహస్యం చెప్తున్నట్లుగా బలహీనమైన గొంతుతో. అలసటతో శివ్ ఝాన్సీ అడిగినట్లే చేసింది. కానీ ఆశ్చర్యం! రాత్రంతా కురుస్తున్న ఆ భయంకరమైన వాన జల్లులను, గాలులను తట్టుకుని ఇటుకరాతి గోడకెదురుగా ఆ ద్రాక్ష తీగ కొమ్మ మీద ఇంకా ఒక ఆకు నిలిచి ఉంది. ఆ ద్రాక్ష తీగ కొమ్మకు అదే ఆఖరి పత్రము. ఆకుకు ఆధారమైన చిన్న కొమ్మ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంది. దాని చివరలు వి ఆకారంలో ఉండి శిథిలమై కరిగిపోతున్న లేత పసుపు పచ్చ రంగులో భూమికి 20 అడుగుల ఎత్తులో ఒక కొమ్మ మీద ఆ పత్రము ధైర్యముగా వేలాడుతున్నది. అదే ఆఖరిది, ఝాన్సీ అన్నది. క్రిందటి రాత్రి అది తప్పక రాలిపోతుందనుకున్నాను. గాలి జోరు నాకు కనిపిస్తున్నది. ఆ ఆకు ఈ రోజున రాలిపోతుంది. దానితో పాటే నా చావు కూడా. ప్రియమైన ఝాన్సీ, ప్రియమైన ఝాన్సీ, శివ్ అన్నది దిండు మీద చిక్కిపోయిన ఆమె ముఖం మీదకు వ్రాలుతూ. నీకోసమే నీవు ఆలోచించకపోతే నా కోసమైనా ఆలోచించు. ఇంక నేనేం చెయ్యను. కానీ ఝాన్సీ సమాధానం ఇవ్వలేదు. విచిత్రమైన తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైన జీవి కన్నా ఒంటరి అయిన మరో జీవి ఈ లోకంలో ఉండదు కదా. ఈ ప్రపంచంతోనూ స్నేహంతోనూ బంధించి ఉన్న ఒక్కొక్క బంధమే విడిపోతుండగా ఆమెకు తను చనిపోతానన్న ఊహ గట్టిగా బలపడసాగింది. ఆ పగలు గడిచిపోయింది. మసక వెలుతురులో కూడా గోడకెదురుగా ఉన్న చిన్న కొమ్మను అంటుకుని ఉన్న ఆ పత్రాన్ని వారు చూడగలుగుతున్నారు. రాత్రి కాగానే ఉత్తరపు గాలులు ఇంకా తీవ్రంగా వీచాయి. వాన చినుకులు కిటికీ తలుపుల మీద పెద్ద చప్పుడును సృష్టిస్తున్నాయి. మళ్ళీ తెల్లవారి వెలుతురు రాగానే నిర్ణయురాలైన ఝాన్సీ కిటికీ మీద షేడ్ను పైకెత్తవలసిందిగా ఆజ్ఞాపించింది. కానీ ఆ ద్రాక్ష తీగ ఆకు అక్కడే ఉంది. దాని వంక చాలాసేపు చూస్తూ ఝాన్సీ పడుకుని ఉండిపోయింది. గ్యాస్ స్టవ్ మీద కోడిగుడ్డుతో పప్పు రసం తయారు చేస్తున్న శివుని పిలిచింది ఝాన్సీ. నేనెంత చెడ్డపిల్లను శివ్ అన్నది ఝాన్సీ. నేనెంత క్రూరురాలనో చూపించటానికి ఏదో అజ్ఞాత శక్తి ఆ ఆకును అక్కడ కొమ్మ మీద నిలబడేటట్లు చేసింది. చావాలనుకోవటం మహాపాపం. నాకు కొంచెం కోడిగుడ్డు పప్పు రసం తీసుకురా. ద్రాక్ష సారాయితో కలిపి కొంచెం పాలు కూడా. తర్వాత లేదులే, ముందు చిన్న అద్దం తీసుకురా. నేను ఆనుకోటానికి నా వెనుక దిండ్లు పెట్టు. నేను కూర్చుని నువ్వు వంట చేస్తుంటే చూస్తాను అన్నది. ఓ గంట తర్వాత ఝాన్సీ అన్నది, శివు, ఏదో ఒక రోజున నేను నేపిల్స్ అఖాతాన్ని చిత్రిస్తాను అని. ఆ సాయంకాలం డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించాడు. శివ్ ఆయనతో కొంచెం దూరంగా వెళ్ళింది. మీ స్నేహితురాలు మీరు చేస్తున్న మంచి సేవలో బ్రతకటానికి మంచి అవకాశాలున్నాయి అన్నాడు డాక్టర్. వణుకుతున్న ఆమె సన్నని చేతితో కరచాలనం చేస్తూ, ఇప్పుడు నేను మెట్ల క్రింద ఇంకో కేసు చూడాలి. అతని పేరు బెహ్రమాన్ అనుకుంటాను. ఓ రకమైన చిత్రకారుడు అనుకుంటా. అతడు చాలా వృద్ధుడు, చాలా నీరసంగా ఉన్నాడు. అతనికి బాగా న్యూమోనియా వచ్చింది. అతడు బ్రతుకుతాడనే ఆశ లేదు. ఇంకా కొంచెం మంచి వైద్యం కోసము ఆస్పత్రికి తీసుకువెళుతున్నారు. మరునాడు డాక్టర్ శివ్కి చెప్పాడు, మీ స్నేహితురాలు ప్రమాదం నుంచి బయటపడింది. మీరే గెలిచారు. మంచి బలమైన ఆహారం ఇస్తే చాలు. జాగ్రత్త. ఆమెకింక భయము లేదు. ఆ సాయంకాలము శివ్ ఝాన్సీ దగ్గరకొచ్చి ఆమె మెడ మీదుగా చెయ్యి వేసి ఇలా అన్నది. ఝాన్సీ అప్పుడు తృప్తితో ఓ పనికిరాని భుజం మీద కప్పుకునే నీలిరంగు గుడ్డను కుడుతున్నది. పిచ్చి ఝాన్సీ, నీకు ఒక వార్త చెప్పాలనుకుంటున్నాను. ఆస్పత్రిలో బెహ్రమాన్ ఈ రోజున న్యూమోనియా వ్యాధితో చనిపోయాడు. 2 రోజుల నుంచి మాత్రమే అతడు జబ్బుతో ఉన్నాడు. మొదటి రోజు ఉదయం అతని గదిలో మెట్ల మీద నొప్పితో బాధపడుతుండగా జానీటర్ చూశాడు.
అతని చెప్పులు గుడ్డలు కూడా మంచులో తడిసి చాలా చల్లగా ఉన్నాయట. ఆ భయంకరమైన రాత్రి అతనెక్కడ ఉన్నాడో వాళ్లకు తెలియదు. గోడ మీద నుంచి తీసిన నిచ్చెన ఇంకా వెలుగుతున్న ఓ లాంతరు వాళ్లకు కనిపించాయి. పెయింట్ చేసే బ్రష్లు అక్కడక్కడ పడి ఉన్నాయి. చిన్న పళ్ళెంలో ఆకుపచ్చ పసుపు పచ్చ కలిపిన రంగుల ద్రవము ఉంది. నా ప్రియతమా, కిటికీలో నుంచి బయటకు చూడు. గాలి వీచినప్పుడు అది ఆడనందుకు గాని కదలనందుకు గాని నీకు ఆశ్చర్యం వేయటం లేదు ఓ డార్లింగ్. అదే బెహ్రమాన్ యొక్క అద్భుత కళాఖండము. ఆ పత్రము పడిపోయిన రాత్రి దాని నతడక్కడ చిత్రించాడు. ది లాస్ట్ లీఫ్, ఆఖరి పత్రము పేరిట తెలుగు అనువాదంలో విన్నారు కదా ఫ్రెండ్స్. కళ పరమార్థం రంజింపచేయటము, అలాగే ప్రాణాలు నిలబెట్టడము. బెహ్రమాన్ చిత్రించిన ఆఖరి పత్రము ఝాన్సీ ప్రాణాలని కాపాడింది కదా. కళాకారుడైన బెహ్రమాన్కు కూడా ఒకే కోరిక, అద్భుతమైన కళా ఖండాన్ని చిత్రించాలని. అతని కోరిక కూడా నెరవేరింది. ఆ చిత్రాన్ని చిత్రించేటప్పుడు బెహ్రమాన్ మంచులో తడిసిపోయి న్యూమోనియాకి గురయ్యి మరణించాడు. ద్రాక్ష తీగకున్న ఆఖరి పత్రము రాలిపోతే తను కూడా మరణిస్తాననే నమ్మకంతో ఉన్న ఝాన్సీ ఆ ఆఖరి పత్రము అలాగే నిలబడి ఉండటం చూసి కోలుకుంది. కొందరు సిక్స్త్ సెన్స్ని నమ్ముతారు. అలా ఝాన్సీకి ఆ నమ్మకం నిలిచిపోయింది. కానీ త్యాగగుణంతో ఆఖరి ఆకు చిత్రాన్ని చిత్రించి ఆ చెట్టుకు అమర్చిన బెహ్రమాన్ అదే న్యూమోనియాతో చనిపోయాడు. కథ చాలా బాగుంది కదూ. అందుకే ఈ కథ ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన కథ అయినది. అనేక భాషల్లో అనువదించబడింది. పాఠశాల కళాశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా ఉన్నది. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మీ పిల్లలకు వినిపించండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం ద్వారా నేను కథలు వెలువచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరిన్ని కథలను మీరు హాయిగా వింటూ ఉండవచ్చు. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. కథ పూర్తిగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఉంటాను మరి. నమస్తే.